హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ప్రేమ పార్ట్ 44 చూసే ముందు పార్ట్ 43 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కానీ ఫంక్షన్ మా ఇంట్లో కాదని అవన్నీ ముందే ఒక కారులో పంపించి తర్వాత జ్యువెలరీ బట్టలు అన్నీ పట్టుకొని అమ్మ, నేను, తమ్ముడు, నాన్న నలుగురు ఒక కారులో బయలుదేరాము. కార్ అత్త వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారిగా నా గుండె వేగం ఆ క్షణం విపరీతంగా పెరిగిపోయింది. అది ఎందుకో నాకే అర్థం కాలేదు. ఆ ఇంటి ముందు పచ్చని పందిరి వేసి ఉంది. మా అత్త మామ దాని బాధ భరించలేక తనకి పెళ్లి చేస్తున్నారేమోనని డౌట్ వచ్చేసింది. ఇక నాకు మళ్ళీ వెంటనే ఈ ఏజ్లోనే పెళ్ళి ఎందుకు చేస్తారు అని ఇంకొక డౌట్. కానీ నాకు తెలిసినంతవరకు పందిరి పెళ్ళికి వేస్తారు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని మనసులో అనేక అనుమానాలు తిరుగుతూ ఉంటే మా వాళ్ళు మాత్రం చక్కగా లోపలికి వెళ్ళిపోయారు. సరే, ఏమవుతుందో తెలియాలంటే నేను కూడా లోపలికి వెళ్ళాలి కదా అనుకొని వాళ్ళ వెనకే వెళితే లోపల ఇల్లు ఖాళీగా లేదు, మొత్తం చుట్టాలతో నిండిపోయింది. వీళ్ళలో మా అమ్మ ఎక్కడుందో వెతుక్కుంటూ ఉంటే మా డాడీ మామతో మాట్లాడుతూ కనిపించాడు. అమ్మ మాట దాని రూమ్ నుండి వినపడుతూ ఉంటే ఏమైందోనని లోపలికి వెళ్ళాను. చుట్టూ జనాలున్నారు. అమ్మ అత్త మాట్లాడడం కనిపించింది, కానీ అది కనపడలేదు. అప్పుడే ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్లో దాని ముఖం కనిపించింది. ఎప్పుడు ఉండేలాగా టామ్ బాయ్ లాగా లేదు. ఎప్పుడు క్రాఫ్ట్తో చెవులకు చిన్న చిన్న స్టైల్స్తో మొహం మీద స్టిక్కర్ పెట్టుకుంటే దాని ఆస్తి పోతుంది అన్నట్టు మొహాన బొట్టు లేకుండా ఉండేది. ముఖం మీద పెద్ద బొట్టు, దాని కింద కుంకుమతో, చంపకి గంధం, చెవులకు పెద్ద పెద్ద బుట్టలతో, తల నిండా పువ్వులతో, పాపిట్లో పాపిటి బిళ్ళతో దాన్ని చూడగానే నా అడుగు అక్కడే ఆగిపోయింది. అదేనా కాదా అని కళ్ళు రెండోసారి నులుముకొని కూడా చూశా. ఆశ్చర్యం ఏంటంటే కళ్ళకి కళ్ళజోడు కూడా లేదు, లెన్స్ పెట్టుకుంది. దాన్ని చూడగానే పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది. తల వరకే కనిపించడంతో మెడకి ఏదో చైన్ వేసినట్టున్నారు, క్లియర్గా కనిపించడం లేదు. అయితే అమ్మ దాన్ని వెనక నుంచి లేపింది. ఒక్కసారిగా నా గుండె ఆగి కొట్టుకుంది. బుట్ట బొమ్మలాగా లంగా జాకెట్, నెక్లెస్, హారాలు, చేతి నిండా గాజులు, నడుము వరకు ఉన్న జడతో అద్దంలో నుంచి దాని ప్రతిబింబం క్లియర్గా కనిపిస్తూ ఉంటే నా ప్రమేయం లేకుండానే నా అడుగు దాని గది వైపు పడిపోయింది. అయితే చుట్టాలంతా ఏయ్ బాబు, అప్పుడే చూడకూడదు, బయటకు వెళ్ళరా, అమ్మాయిని రెడీ చేస్తున్నాం అని బయటకు నెట్టేశారు. ఆల్రెడీ రెడీ అయ్యే ఉందిగా, ఇంకేం రెడీ చేస్తారు వీళ్ళు పిచ్చి కాకపోతే అని అనుకున్నా. ఎందుకో నా మనసు దానిని ఇంకోసారి చూడాలనిపించింది. కానీ వీళ్ళెవ్వరూ నన్ను లోపలికి రానివ్వలేదు. మళ్ళీ బుర్రలో పులుగు తొలగడం మొదలైంది. అంటే ఇప్పుడు దాని పెళ్లి కోసం చీర కట్టి రెడీ చేస్తారా అని అనుకోగానే గుండెల్లో ఏదో చిన్న మనకి గ్యాస్ పడితే పేగులు ఎలా మెలికలు తిరిగిపోతాయో అలా గుండె దగ్గర నాకు మెలికలు తిరిగిపోయాయి. అది ఎందుకు కూడా తెలియకపోతే చాలా అనీజీగా అనిపించి కళ్ళలోకి వాటర్ వచ్చేస్తూ ఉంటే వాటిని ఆపి సీరియస్గా మామ దగ్గరికి వెళ్ళాను. మా మామ నన్ను చూడగానే మామ అంత ఎత్తైన నన్ను చూసి గర్వంగా హగ్ చేసుకుని ఎలా ఉన్నావు నాన్న అంటే నేను ముభావంగా తల ఊపి మామ ఇప్పుడు ఇదంతా అవసరమా అని అడిగాను. డాడీ మామ ఇద్దరు నా వైపు అయోమయంగా చూసి ఏదంతా అని అడిగారు. అప్పటికే కంట్లో నుంచి ఓ టీయర్ డ్రాప్ బయటికి వస్తుంటే కష్టంగా ఆపేసి దానికి ఏం తెలియదు మామ, అప్పుడే పెళ్లి చేసి పంపిస్తే అక్కడ ఏం పనులు చేస్తుంది, వద్దు మామ, వాళ్ళు తిడుతూ ఉంటే మనం చూడలేము, దానికి అప్పుడే ఈ పెళ్ళొద్దు అని చెప్పా. నా ఫీలింగ్ ఎంత ఎమోషనల్గా ఉందో మా మామ నాన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్ అంత సీరియస్గా ఉంది. ఆ తర్వాత నేను బిక్కమొహం వేసుకొని చూస్తే మా డాడీ మామ ఇద్దరు పక్క నవ్వేశారు. వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ ఉంటే పక్కనే ఉన్న నానమ్మ వాళ్ళిద్దరిని చెరొక దెబ్బ వేసి నన్ను దగ్గరికి తీసుకొని ఇప్పుడు నయనకు పెళ్ళని నీకెవరు చెప్పారా అని అడిగింది. నేను ఇంట్లో హడావిడంతా చూసి వీళ్ళతో చూపించా. వాళ్ళు కొంచెం గట్టిగా నవ్వి చదువుతో పాటు లోకజ్ఞానం కూడా తెలియాలిరా అంటే నాయనమ్మ వాళ్ళిద్దరి వైపు ఏడిపించకండి అన్నట్టు చూసి నాతో
ఇది పెళ్ళి కాదు, నైనా పెద్దదయింది అన్నారు. అది మొన్న ఎంతుందో ఇప్పుడు అంతే ఉందిగా, ఎప్పుడు పెద్దదైంది అని అనుకున్నాను. కానీ స్కూల్లో కొంతమంది అమ్మాయిలు వెళ్ళిపోవడం, 10th క్లాస్లో బయాలజీ లెసన్స్ అన్నీ మైండ్లో తిరిగేసరికి ఓహో అదేనా ఇది అని మనసులో అనుకుని తల రబ్ చేసుకుంటూ అక్కడ ఉండలేక డాడీ వాళ్ళ ముందు నుంచి పారిపోయాను. అంటూ ఉంటే నైనా వెయిట్ మీకు మెచ్యూర్ ఫంక్షన్ గురించి నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చే వరకు కూడా నీకు తెలియదా అని అడగడంతో అదే కదా చెప్పేది, తెలుసుంటే ఆ ఫంక్షన్లో అంత రచ్చ చేసేవాడిని కాదు, దానికి ఎక్కడ పెళ్లి చేసి పంపిస్తారో అనుకున్నా. ఎందుకంటే నాకు తెలిసిన ఆడవాళ్ళు ముగ్గురు, ఒకటి అమ్మ, 2 అత్త, తర్వాత అది, ఇక నానమ్మ అంటావా ఓల్డ్ లేడీ. వీళ్ళు ముగ్గురు తప్ప నా స్టడీస్ కంప్లీట్ అయ్యేంతవరకు కూడా క్లాస్లో కనీసం ఒక్క ఆడపిల్లతో ఫ్రెండ్షిప్ కూడా లేదు. నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాక మాత్రమే కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇక తప్పదు, సోషల్గా మూవ్ అవ్వాలి కాబట్టి. అంతకు మించి ఈవెన్ నేను మూవీస్లో యాక్ట్ చేయకముందు కూడా నాకు ఇంకో ఆడపిల్ల పేరు తెలియదు అని అనగానే నాయన కళ్ళు పెద్దగా చేసుకొని రియల్లీ అని అడిగితే వేద్ బుక్క మొహం వేసుకొని ఎస్ అని అన్నాడు. నైనా ఒక చిన్న పెక్కిచ్చేసి కంటిన్యూ అంటే నేను ఎక్కువ జనాలు ఉంటే పెద్దగా ఎవరితో ఫ్రీగా మూవ్ అవ్వలేను కాబట్టి కొంచెం మనుషులు తక్కువ ఉన్న ప్లేస్ చూసుకొని వెళ్ళి కూర్చొని జరిగేదంతా చూస్తున్నా. అప్పుడు ఓపెన్ అయ్యాయి దాని రూమ్ డోర్స్. గ్రీన్ అండ్ పింక్ కలర్ లంగా ఓణిలో ఇందాక కన్నా ఎక్కువ నగలు వేసి ఇంకా అందంగా రెడీ చేశారు. దాన్ని చూడగానే మనసంతా ఏదో ఓ రకంగా అయిపోయి కూర్చున్న వాడిని ఎప్పుడు నిలబడ్డానో నాకే తెలియదు. నిలబడి దాన్ని అలాగే చూస్తూ ఉంటే దాన్ని తీసుకువెళ్ళి ఒక చైర్లో కూర్చోబెడితే ఇక అందరూ వచ్చి అక్షంతలు వేసి ఇంకా ఏదో సంథింగ్ ఏవేవో చేశారు. నాకు అవన్నీ అర్థం కాలేదు. కానీ అమ్మ నాన్న బట్టలు అవి దాన్ని ఒడిలో పెడుతూ ఉంటే ఏదో చిన్న డిస్కషన్ జరిగినట్టుంది. అమ్మ బాధగా జ్యువెలరీ బాక్స్ తీసేసింది బట్టల నుంచి. ఆ టైంలో అమ్మ ఏడవడం నేను చూశాను. ఏమైంది అని అనుకుని అక్కడికి వెళ్ళేసరికి బాక్సెస్ రిషి తీసుకువెళ్ళిపోతే అమ్మ మామూలుగానే నవ్వుతూ ఉన్న అమ్మ ముఖంలో డల్నెస్ నాకు క్లియర్గా కనిపించింది. కానీ అంత నార్మల్గా ఉన్నట్టు అనిపించింది. నేను లైట్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా రమ్మని బావవిగా అక్షింతలు వేయమన్నారు. నేను ఇబ్బంది పడుతూ ఉంటే నన్ను దాని దగ్గరికి తీసుకెళ్ళి నా చేతికి గంధం గిన్నించి గంధం చంపలకు రాయమని తర్వాత అక్షింతలు వేయమన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళంతా నా కాళ్ళకి దాన్ని దండం పెట్టుకోమన్నప్పుడు దాని ముఖం చూడాలి, నేను నిజంగానే పెట్టుకోవాలేమో అని వెయిట్ చేస్తూ ఉంటే అది నా వంక సీరియస్గా చూసి కళ్ళతోనే పోరా అన్నట్టు సైగ చేసింది. నేను ఇంకా అది పెడుతుందేమోనని పెట్టు వెళ్తాను అని చెప్పి కాళ్ళు 2 చూపించాను. అది నా కాలు మీద కాలు వేసి గట్టిగా తొక్కేసి పోరా అని గట్టిగానే తిట్టింది. అమ్మ ఊరికే అన్నారు నాన్న, పెట్టదులే వెళ్ళు అని అంటే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కాకపోతే మనసులో మాత్రం అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయింది అని మాత్రం అనిపించింది. దగ్గరగా ఉండి దాన్ని చూస్తే ఏమనిపించట్లేదు. కానీ దూరం నుంచి అది చూస్తూ ఉన్నా నవ్వుతూ ఉన్నా నాకు అన్ని స్లో మోషన్లో కనిపించాయి ఆ రోజంతా. అప్పుడే రిషి బయట నుంచి లోపలికి వస్తూ ఉంటే వాడు చేయి పట్టుకొని ఇందాకేమైందిరా, నువ్వు జ్యువెలరీ బాక్స్ బయటకు ఎందుకు తీసుకువెళ్ళావు అని అడిగాను. వాడు ఇందాక అమ్మ నాయన కోసం బట్టలు జ్యువెలరీ తీసుకొచ్చిందన్నయ్య, అయితే మావయ్య అత్తయ్య జ్యువెలరీ వద్దు బట్టలు పెట్టి చాలు అని అనడంతో అమ్మ మీరెవ్వరూ వద్దనడానికి ఇవి నా మేనకోడలికి అని అంటే వాళ్ళు ఇప్పటికే చాలా పెట్టావు ఇంకా వద్దంటే వద్దు అన్నారు. ఆ మాటలు అమ్మ పట్టించుకోకుండా నాయన ఒడిలో పెడుతూ ఉంటే నాయన నాకు ఇవన్నీ వద్దు, మీరుంటే చాలత్తా, నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు, డాడీకి ఇష్టం ఉండదు, మమ్మీకి ఇష్టం ఉండదు, తీసుకువెళ్ళిపోండి అని అంది. మమ్మీ బ్రతిమలాడితే వద్దత్తా, నీ దగ్గరున్నా నా దగ్గరున్నా ఒక్కటే కదా, నీ దగ్గరే వచ్చేసే, నాకు అవసరమైనప్పుడు అడిగి తీసుకుంటాను, ఇప్పటికే చాలా తీసుకున్నాను, ఇవన్నీ నేను పెట్టుకోను కదా, వేస్ట్ ఎందుకు అని అంటే మామ అత్త కూడా విన్నావుగా నీ మేనకోడల మాట అని అనడంతో అమ్మ బాధగా
ఆ జ్యువెలరీ బాక్స్లన్నీ కారులో పెట్టమని నాకు ఇచ్చింది అని చెప్పాడు. నేను మరీ ఎంత చిన్న పిల్లోడిని కాదు కదా, కానీ అది చిన్న పిల్ల. దాని ఆ మాటలు వెనుక మెచ్యూరిటీ లెవెల్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకునే ఏజ్ దానిది. అలాంటిది ఏది తీసుకోవాలో ఏది వద్దనాలో తనకి తెలుసు అని మనసుకు సంతోషంగా అనిపించింది. అది బంగారానికి కూడా ఆశపడలేదు అని ఇంకొంచెం తన మీద పాజిటివ్ ఫీలింగ్ వచ్చి నా కళ్ళకి ఆ రోజంతా అది చిన్న సైజు ఏంజెల్లా కనపడింది. కానీ ఎక్కువసేపు అది ఏంజెల్లా కనపడితే నష్టం కదా, రాక్షసి అవతారంలోకి రావాలిగా. కొంతసేపటికి దాని దగ్గర అంతా ఖాళీ అయింది. అయినా కూడా నేను అలాగే చూస్తూ ఉంటే ఎవరో చిన్న పాప తన 2 చేతులతో స్వీట్స్ పట్టుకొని ఆల్రెడీ తినేస్తూ దాని మీద లిఫ్ట్ చేస్తూ దాని దగ్గరికి తీసుకువెళ్ళి నోట్లో పెట్టబోయింది. దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్న నేను స్పీడ్గా వెళ్ళి అది నోట్లోకి తీసుకుంటూ ఉంటే దాన్ని విసురుగా నెట్టేసి, ఇడియట్, స్వీట్స్ తినొద్దంటే అర్థం కాదా, అయినా హైజీన్గా ఉండమంటే ఇంకెప్పుడు మారుతావు అని అన్నాను. జనం ఎక్కువ లేకపోయినా కొద్దిమంది చుట్టాలే అయితే ఉన్నారు. అది నా వైపు సీరియస్గా చూసి నన్ను విసురుగా వెనక్కి నెట్టి, అసలు నువ్వెవడురా నా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి, ఇంకొకసారి నా విషయంలో వేలు పెడితే మర్యాదగా ఉండదు అని గట్టిగా అరిచింది. వచ్చిన చుట్టాలంతా మా వైపు అలాగే చూస్తూ ఉంటే అందులో ఒక పెద్దావిడ, ఏం మాటలే పిల్ల, రేపొద్దు నిన్ను కట్టుకోబోయేవాడేగా, వాడిని ఇంతమందిలో పట్టుకొని అలా మాట్లాడుతున్నావు అని అనడంతో, చిచి, వీడిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, వీడి ఒళ్ళంతా పొగరే, నేను చచ్చిన వీడిని మాత్రం చేసుకోను, చేసుకుంటే రోజు వీడి పెట్టే టార్చర్ ఎవరు భరిస్తాడు అని అంది. అంతమందిలో నాకు మరో మాట మాట్లాడడానికి నోరు పెగలేదు. దానివైపు సీరియస్గా చూసి ఇంకా అక్కడ ఒక్క నిమిషం ఉండలేక కార్ పార్కింగ్లోకి వెళ్ళిపోయి మా కార్లో కూర్చున్న మామ, డాడీ, మమ్మీ, అత్త, మామ అందరూ వచ్చి బ్రతిమలాడారు. కానీ నువ్వెవడవిరా అన్న మాట నా మైండ్లో తిరుగుతూనే ఉంది. అప్పటికే అది చాలాసార్లు ఆ మాట అంది, కానీ నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు అంతమందిలో కూడా అదే మాట అనేసరికి ఆ వర్డ్ నన్ను చాలా హర్ట్ చేసింది. నేను ఎవరో నిజంగానే దానికి తెలియదా, తెలిసినా దాని దృష్టిలో నేను ఏమీ కానా అన్న ఆలోచన నాకు మొదటిసారి మొదలైంది. ఎందుకో దాని ముఖం కూడా చూడాలి అనిపించలేదు. ఇంట్లో వాళ్ళు తిట్టారేమో, దిక్కమొహం వేసుకుని నా దగ్గరికి వచ్చి కారు గ్లాస్ నాక్ చేసింది. నేను తన వైపు విసుగ్గా చూసి మళ్ళీ వెంటనే తల తిప్పేసుకున్నా. 2-3 సార్లు నాక్ చేసింది. అప్పటికి దాని కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. నేను వెంటనే సర్దుకొని డోర్ ఓపెన్ చేస్తే అది కారు లోపలికి ఎక్కి నా వైపు చూసి ఐఎమ్ సారీ అని అంది తలదించుకొని. నా పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చేలోపు, ఇది చెప్పించుకోవాలనే కదా ఇంత సీన్ క్రియేట్ చేసావు, అందరూ నన్ను తిట్టారు, నా స్పెషల్ డే రోజు కూడా నన్ను నువ్వు తిట్టించకుండా ఉండలేదు, ఐ హేట్ యూ అని అంది. అప్పటి వరకు లైట్గా ఉన్న చిరునవ్వు కూడా శాంతం చెదిరిపోగా మరో మాట మాట్లాడకుండా కార్ దిగి లోపలికి వెళ్ళి డాడీ, మామతో కలిసి చిన్న చిన్న పనులు ఉంటే కంప్లీట్ చేసుకొని ఫుడ్ తినేసాను. దాని మొహం వైపు కూడా చూడాలి అనిపించలేదు. నాకు అమ్మ వాళ్ళు అక్కడ ఉందామంటే, మీరుండండి, నాకు రేపు మార్నింగ్ కాలేజ్ ఉంది, ఎర్లీ మార్నింగ్ వేరే వర్క్ కూడా ఉంది అని చెప్పి వాళ్ళని అక్కడే ఉంచేసి నేను వెళ్ళిపోయాను. దాని మీద మొదలైన క్రష్ ఫీలింగ్ అక్కడితో కరిగిపోతే ఆ తర్వాత నుంచి కాలేజీలో బయట బాగా మరదలు అని అందమైన రిలేషన్ గురించి వింటున్నప్పుడల్లా అలాంటి రిలేషన్ నా లైఫ్లో ఉంటే బాగుండేది అనిపించిన నైనా గుర్తుకు రాగానే భయం వేసి ఇరిటేషన్ వచ్చేసేది. అలా డేస్ పాస్ అవుతూ ఉన్నాయి. ఏదైనా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే తప్ప నేను దాంతో పెద్దగా మాట్లాడడం మానేశాను. ఇక నేను మాట్లాడడం మానేసిన తర్వాత అది ఇంకా పెద్ద కోత అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాలేదు. ఆ కోతికి తోకలాగా రిషిగఢ్ తయారయ్యాడు. ఇద్దరు కలిసి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అది 10th నేను డిగ్రీ ఫైనల్ ఇయర్కి ఒకేసారి వచ్చాం. దానికి సిటీ అవుట్స్కట్స్లో ఎగ్జామ్ సెంటర్ పడడంతో, రిషికి కూడా ఇంటర్ ఎగ్జామ్స్ ఉండడంతో దాన్ని తీసుకెళ్లే డ్యూటీ నాకే పడింది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేయాల్సిన నీడ్ వచ్చింది. నేను అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి కారు హార్న్ కొట్టాను. అప్పుడే ఇంట్లో నుంచి అది బేబీ పింక్ కలర్ చుడీదార్ వేసుకొని, నడుము వరకు ఉన్న జుట్టు జడ వేసుకొని, కళ్ళకి స్పెట్స్ పెట్టి గదిలో నుంచి వస్తున్నా బావా
అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే అది పక్కన సీట్లో కూర్చొని రొప్పుతూ ఉంటే మొదటిసారి నా కళ్ళు దాని ఒంట్లో వచ్చిన మార్పుల మీద పడ్డాయి. వెంటనే కళ్ళు పక్కకు తిప్పుకొని నన్ను నేను బ్లేమ్ చేసుకున్నాను. దాని వైపు కూడా తిరగకుండా ఎగ్జామ్ సెంటర్ నేమ్ అని అడిగితే అది వెంటనే హాల్ టికెట్ తీసి చెప్పింది. నేను దాని వైపు చూసేసరికి ఆ సోడా బుడ్డి కళ్ళద్దాలు చున్నీతో తుడుచుకుంటూ ఉంటే విసురుగా గ్లాసెస్ లాక్కొని నా జేబులో ఉన్న లెన్స్ తీసి దాని చేతులు రెండు పట్టుకొని దాని కళ్ళలో పెట్టేశాను. అది నోట్లో తిట్టుకుంటోంది. అది నాకు వినబడుతోంది. కానీ అవేవి పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా ఎయిర్ పాడ్స్ పెట్టుకొని దాంతో ఇంకో మాట మాట్లాడకుండా నేరుగా తీసుకువెళ్ళి సెంటర్లో డ్రాప్ చేశాను. అక్కడి నుంచి ఇంటికి రావాలంటే చాలా లేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి దాన్ని రిసీవ్ చేసుకోవాలంటే చాలా టైర్డ్ అయిపోతాను అని అక్కడి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే 3 గంటల తర్వాత ఎవరో అబ్బాయితో క్లోజ్గా మాట్లాడుతూ వస్తోంది. ఎవరు అన్నట్టు చూస్తే ఎగ్జామ్ హాల్లో పరిచయం అయ్యాడట. ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారంట ఆన్సర్ షీట్స్ మార్చుకోవడానికి. నేను దాని వైపు సీరియస్గా ఒక చూపు చూసి కార్ స్టార్ట్ చేశాను. అన్ని ఎగ్జామ్స్ అయిపోయే టైం వచ్చింది. అన్ని రోజులు నార్మల్గా చూడీదార్స్ లాంగ్ స్కర్ట్స్ వేసుకుంది. ఆ రోజు జీన్స్ వేసుకొని టైట్గా ఎక్స్పోజ్ అవుతున్న టీషర్ట్ పైన షర్ట్ వేసుకుంది. ఎంత అడగొద్దు అనుకున్నా దాన్ని అలా చూసి నాకు కోపం వస్తూ ఉంటే ఈ డ్రెస్ ఏంటే అన్నాను. అది సేమ్ అదే లుక్ ఇచ్చి నీకెందుకు అంది. అత్త అని గట్టిగా అరిచి అత్త రాగానే దాన్ని డ్రెస్ చేంజ్ చేయించేసే అన్నాను. అత్త కూడా దాని వైపు సీరియస్గా చూసి నేను ఆల్రెడీ చెప్పాను మార్చమని, వచ్చి మార్చుకుంటావా, ఎగ్జామ్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటావా అని సీరియస్గా అంది. అది ఏడుపు ముఖం వేసుకొని కొంచెం పొడవాటి టీషర్ట్ వేసుకుంది. నేను దాన్ని చూసి ఒక సైడ్ స్మైల్ ఇచ్చి ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళా. ఆ రోజు ఎగ్జామ్ హాల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు దాని చేతిలో 4 రోజెస్, ఒక గిఫ్ట్ ప్యాక్, కొన్ని చాక్లెట్స్ చూశాను. ఇంతకీ మన నైనక విచ్చిందెవరో పాపం. అవి చూసి మన వేద్ బాబు పరిస్థితి ఏమిటి? తన మనసులో ఉన్న ప్రేమను అప్పటి నుండి ఇప్పటి వరకు నయనకు అర్థమయ్యేలా చూపించలేకపోయాడు. మరి ఇప్పుడైనా వేద్ మనసు నయన అర్థం చేసుకుంటుందా? తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.